హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగులోగిలి. ఏంటిదని చూస్తున్నారా? ఎగ్ రోల్ అండి బాబా. ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి అయితే. ఇంక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చపాతీ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి మెత్తగాను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది, ఏమనుకోకండి. అయినా చపాతీ పిండి కలపడం రాని వాళ్ళు ఎవరున్నారులేండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో అడ్జస్ట్ అయిపోండి కొంచెం ప్లీజ్. నా దగ్గర క్యారెట్స్ ఏమీ లేవండి. పొద్దున్న అనుకోకుండా పిల్లకి లంచ్ బాక్స్కి అదే చేశాను. సర్లే ఇంకా క్యాబేజ్ ఆనియన్తో అడ్జస్ట్ అయిపోదాంలే అని ఇంకా సన్నగా తరుక్కుని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కనిపిస్తున్న మసాలా సరుకులన్నీ వేసుకోవాలండి. ఏంటి మసాలా సరుకులు అంటే ఏమనుకుంటున్నారా? మసాలా సరుకులు కాదండి బాబోయ్, స్లిప్ అయిపోయింది టంగ్. మసాలా పొడులు, పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చక్కగా కలిపేసుకుని 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అది పక్కకు పెట్టేసుకుని చక్కగా చేసుకుని చపాతీని 2 వైపులా దోరగా కాల్చుకొని చక్కగా కారేదాకా ఉంచి ఆ చపాతీ అయితే 2 వైపులా కాగలేక పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసుకున్నాక ఏం చేయాలనుకుంటున్నారా? చూడండి. పక్కకు తీసుకున్నాక ఎగ్ని బాగా బీట్ చేసుకుని ఎగ్ని ఫ్రై ప్యాన్లో వేసుకొని ఆమ్లెట్లో వేసుకోవాలండి. దానిపైన చపాతీ అయితే పెట్టుకోవాలండి. మనం కాల్చుకున్న చపాతీ పెట్టుకున్నాక బాగా కాలేక తీసేసుకుని దాని మీద ఇందాక ఫ్రై చేసుకున్న క్యాబేజీని వేసుకొని మీకు ఇష్టమైతే టమాటో సాస్తో లేకపోతే టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకుని రోల్ చేసుకోవాలి. అంతే సింపుల్గా యమ్మీగా ఎగ్ రోల్ రెడీ. తినడానికి ఏం తినాలో తెలియక నోటికి ఏదో ఒకటి రుచిగా తినాలనిపిది అయితే బెస్ట్ రెసిపీ అండి. 2 minutes రెసిపీ, ఇన్స్టెంట్ రెసిపీ. సరేనండి, థ్యాంక్ యూ.